బివి ప్రసాద్ గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలేంటో చూద్దాం. శ్రీ సింహాచల క్షేత్ర మహిమ 1965లో విడుదలైంది. 1970లో అమ్మ కోసం చిత్రం విడుదలైంది. మట్టిలో మాణిక్యం 1971లో విడుదలైంది. మొహమ్మద్ బిన్ తుగ్లక్ 1972లో విడుదలైంది. 1974లో మనుషుల్లో దేవుడు అనే చిత్రం విడుదలైంది. నీడలేని ఆడది 1974లో విడుదలైంది. తోటరాముడు అనే చిత్రం 1975లో విడుదలైంది. 1975లో రామయ్య తండ్రి చిత్రం విడుదలైంది. ఆరాధన 1976లో విడుదలైంది. మేలుకొలుపు అనే చిత్రం 1978లో విడుదలైంది. 1978లో ప్రేమ పగ చిత్రం విడుదలైంది. డూడు బసవన్న అనే చిత్రం 1978లో విడుదలైంది. 1980లో తాతయ్య ప్రేమలీలలు చిత్రం విడుదలైంది. స్నేహమేరా జీవితం 1980లో విడుదలైంది. చుట్టాలున్నారు జాగ్రత్త 1980లో విడుదలైంది. 1981లో నాయుడు గారి అబ్బాయి చిత్రం విడుదలైంది. 1983లో కురుక్షేత్రంలో సీత అనే చిత్రం విడుదలైంది. ఊరికి సోగ్గాడు 1985లో విడుదలైంది. 1986లో జీవన రాగం చిత్రం విడుదలైంది. ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.